హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం హెల్దీ డ్రింక్ రెడీ చేసుకుందాం. ఈ హెల్దీ డ్రింక్ మనం తాగటం వల్ల రక్తం బాగా పెరుగుతుందంట పిల్లలకి పెద్దలకి. నేను ఆయుర్వేదిక్ వీడియోస్లో చూశాను. ఇంకా పిల్లల కోసం చేసుకోవచ్చులే అని రెడీ చేస్తున్నాను. వినాయక చవితికి కాయలు అయి ఉన్నాయి. రోజు జ్యూస్ చేద్దామని అనుకుంటాను కానీ ఇంకా రోజు అలాగే అయిపోతుంది. అందుకని ఈరోజు నేను వీడియో చూసి బాగుందిలే అని పనిమాల ఇంక ఇవన్నీ ఒలుచుకుంటున్నాను. దానిమ్మకాయ ఇలా కూడా మనం ఒలుచుకోవచ్చు, ఈజీగా పని అయిపోతుంది. జ్యూస్ చేసుకోవడానికి అయితే ఇలా చేయొచ్చండి. నార్మల్గా అయితే ఒలుచుకుంటేనే బాగుండిద్ది, ఎందుకంటే ఒక్కొక్క పప్పు కొంచెం చితుకుతూ ఉండిద్ది. జ్యూస్కి అయితే ఇలా చేసుకోండి. దీనివల్ల ఏంటంటే ఇది మనం ఒక్కసారి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల రోజులు ఎక్కడట్టి పెడతాంలేండి, అసలు తాగేస్తాం మనం ఉంచాం. అప్పుడు కొంచెం టేస్ట్ బాగుందండి. నల్ల బెల్లం కూడా కలుపుతాం కదా, నల్ల బెల్లం అనేది బాడీకి మనకి మంచి చేస్తుంది. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు కూడా నల్ల బెల్లం పొడిని కొనుక్కొచ్చుకొని కాఫీల్లోనూ టీల్లోనూ పాలల్లోనూ అన్నిట్లో యూస్ చేస్తున్నారు. ఈ దానిమ్మ గింజలు మిక్సీకి వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకున్నాను, ఎక్కువ పోయలేదు. ఇలా స్ట్రైనర్ ఒకటి తీసుకోండి, మనం జ్యూసులు చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇదిగోండి, ఈ మ్యాషర్ కూడా తీసుకోండి. ఈ జ్యూస్ కలర్ ఏమో రోజ్ కలర్లో వచ్చింది, వాళ్ళు చేసిందేమో రెడ్గా ఉంది ఏంటో అనుకున్నాను. లాస్ట్లో అదే కలర్ వచ్చిందండి, అమ్మయ్య అనుకున్నాను. ఎక్కువ ఆయుర్వేదమి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను ఇంగ్లీష్ మందుల కన్నా. మరీ బాగోకపోతే తప్పదని ఇంగ్లీష్ మందులు వేసుకుంటూ ఉంటాను. ఇలా ఈ జ్యూస్ని గట్టిగా ఒత్తుకుంటే జ్యూస్ అంతా మనకు వచ్చేసిద్ది. కొంచెం లేట్ అయినా చేసుకోండి. ఈ పెద్ద బాండి తెప్పించానండి, ఎన్నో లీటర్లు వచ్చేసేటట్టు. తీరా చూస్తే కొంచెం వచ్చింది. అత్తయ్యగారిని అడిగి ఎనప కళాయి తెప్పించుకున్నాను. ఈ ఐరన్ దాంట్లో చేసుకుంటే చక్కగా మనకి హెల్తీగా ఉండిద్ది కదా. ఇదిగోండి, నల్ల బెల్లం గడ్డని నేను చితక్కొట్టుకుని పక్కన పెట్టుకున్నాను పొడిలాగా. ఇది జ్యూస్లో, జావల్లో, పిల్లల పాలల్లో యూస్ చేసుకుంటే బాగుండిద్ది, పంచదార యూస్ చేసే కన్నా. ఇలా నల్ల బెల్లం వేసి మరగనిచ్చాలి. ఈ వాటర్ అంతా పోయి మనకి చిక్కగా రావాలన్నమాట. ఇప్పుడు మరగనిద్దాం. బెల్లం అంతా కరిగిపోవాలి. ఇది మటుకి టేస్ట్ చాలా బాగుంది, మిస్ అవ్వకండి. పిల్లలకి బాగా నచ్చిద్ది. టానిక్ లాగా ఇవ్వచ్చు పొద్దున్న సాయంత్రం. ఇదిగోండి, కలర్ చేంజ్ అయింది. ఇంకొంచెం సేపు మరిగితే సరిపోయిద్ది, ఆ బబుల్స్ అన్నీ పోవాలి. ఇదిగోండి, ఇలా వచ్చింది చిక్కగా. కలర్ కూడా ఎలా ఉందో చూడండి, మనం ఏది బీట్రూట్ వేసినట్టుంది కలరు. నేను ఇంక టైలరింగ్ చేసుకొని పైకి వచ్చి ఒకరోజేమో టైలరింగ్ పెట్టుకుంటాను, ఒకరోజేమో ఇలా వీడియోస్ చేసుకుంటానండి. ఒకే రోజు రెండు కుదరదు నాకు. బట్టలు ఇచ్చిన వాళ్ళు కూడా గోల్ చేస్తూ ఉంటారు. ఛానల్ సెకండ్ ఛానల్ ఉంది, శ్రీ ఫ్యాషన్స్. న్యూ మోడల్స్ అన్నీ అందులో స్టిచెస్ పెడుతూ ఉంటాను. మీకు కూడా ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇది అయిపోవచ్చింది, ఇంకా దింపేసుకుందాం. దీన్ని చల్లారిన తర్వాత మనం వేరే దానికి పోసుకుందాం. చల్లారిపోయింది. యాలకుల పొడి కలుపుతున్నాను నేను. యాలకుల పొడి పంచదారలో యాలకులు వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకున్నాను, జావలోనికి జ్యూస్లోనికి వేసుకోవడానికి. ఇదిగోండి, కలర్ ఎలా వచ్చిందో బాగుంది కదా.
యాలకుల పొడి కొంచెం వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత టేస్ట్ చాలా బాగుంది. ఆడపిల్లలకి కంపల్సరీ ఇవ్వండి. వాళ్ళకి ఇది తాగటం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇలా ఇందులో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రోజు పొద్దున పూట ఇలా వాటర్ తీసుకొని, కొంచెం వాటర్, ఇన్ని కూడా అవసరం లేదు, ఇంకొంచెం తగ్గించన్న తీసుకోవచ్చు. నేను ఇంకా 2 స్పూన్స్ వేసాను. ఇది 1 స్పూన్ చాలేదు, దీనికి టేస్ట్ రాలేదు. 2 స్పూన్స్ వేసాను. మీ ఇష్టం చూసుకొని తాగండి. మంచిదే కదా, ఫ్రూట్స్, బెల్లమే కదా ఇందులో ఉంది. కూల్ డ్రింక్స్ కన్నా ఇది నయం. ఇంకా టానిక్ టైపే, మనకు టానిక్స్ అనేవి ఇంకా అందులో నిల్వ ఉండే ఒకటి వేస్తూ ఉంటారు. ఇదైతే మనం ఇంట్లో ఫ్రెష్గా చేసుకుంది కాబట్టి ఇబ్బంది లేదు, తాగొచ్చు. ఓకేనా అండి? టేస్ట్ మట్టికి వేరే లెవెల్లో ఉంది. ఉంటా, బాయ్.